చాలాసార్లు కొంతమంది కనబడితే చాలా అతుక్కుపోతారు, అవునా? కనబడినంత వరకు కంట్రోల్ చేసుకుంటారు, కానీ కనబడితే అతుక్కుపోతారు. చాలామంది పాపం ఎందుకు చేయట్లేదంటే అవకాశాలు రాక చేయట్లేదు. అర్థమవుతుందా? అవకాశం వచ్చిందంటే గ్రాబ్ చేసుకుంటారు అంతే. బా, గోల్డెన్ ఆపర్చునిటీ, ఇంత పాపం చేసే అవకాశం నాకే వచ్చిందా? అవకాశం రానప్పుడు పాపం చేయకుండా ఉండడం గొప్పే, కానీ అవకాశాలు వచ్చినప్పుడు నువ్వు దేవుని కొరకు నిలబడితే ఇంకా గొప్ప. హల్లెలూయా. నీ ముందు పాపం కనబడినా, నీ ముందు నువ్వు లోకంలో పడిపోవడానికి ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నా కూడా, ఇఫ్ యూ కెన్ స్టాండ్ ఫర్ ద లార్డ్. ఎప్పుడు వస్తుంది ఆ స్థిరమైన మనసు? ఎప్పుడు వస్తుంది ఆ సెల్ఫ్ కంట్రోల్? ఎప్పుడు వస్తుంది అంటే చెడ్డ దానిని అసహించు. వెన్ యూ హేట్ వాట్ ఈజ్ ఈవిల్, నీకు స్టాండర్డ్ ఎవరు సెట్ చేయక్కర్లేదు, నీ లోపల నువ్వే. ఇక్కడ వింటున్నాం కదా, జీవ వాక్యాన్ని వింటున్నాము, దేవుని వాక్యాన్ని బట్టి యూ సెట్ అ స్టాండర్డ్ ఫర్ యువర్ లైఫ్. ఇది నేను చేస్తాను, ఇది నేను చెయ్యను, దీన్ని నేను అసహించుకుంటున్నాను. వెన్ యూ సెట్ అ స్టాండర్డ్ ఫర్ యువర్ లైఫ్, నేను పక్క నుండి ఎంతమంది ప్రేరేపించినా నువ్వు కొద్దిగా కూడా యూ డోంట్ ఈవెన్ మూవ్ అన్ ఇంచ్ కదండి, కొంచెం కూడా కదలరు. ఎందుకంటే కొన్ని నిర్ణయాలు దేవుని కొరకు ముందే తీసుకున్నారు కాబట్టి. చెడ్డ దానిని ఏం చేయాలంట? కొంతమందిని ఎవరైనా వచ్చి పలానా విషయం గురించి మీ ఒపీనియన్ ఏంటండి అంటే, నాకు ఒపీనియనే లేదండి అంటారు. ఐఎమ్ న్యూట్రల్ అండి అంటారు. దేవుడు ఎప్పుడు కూడా పాపం విషయంలో మనల్ని న్యూట్రల్లో పెట్టలేదండి. న్యూట్రల్ అంటే ఏంటి? గోపి కదా, గోపి అంటే గోడ మీద పిల్లి. గోడ మీద పిల్లిలా మధ్యలో ఉంటారు కొంతమంది, న్యూట్రల్ అనమాట. మందిరానికి వచ్చినప్పుడు ఇటు దూకేస్తారు, మళ్ళీ మందిరం నుంచి వెళ్ళిపోయేటప్పుడు గోడ మీదకి వెళ్ళిపోతారు, మళ్ళీ సోమవారం ఇటు దూకేస్తారు. అర్థమవుతుందా? సో వెన్ యూ హ్యావ్ అ న్యూట్రల్ ఒపీనియన్, పాపం గురించి ఒక మధ్యస్థంగా నీ ఆలోచన విధానం ఉంటే నువ్వు చాలా ఈజీగా పడిపోతావు పాపంలోకి. పాపం విషయంలో ఒక క్లారిటీ, ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు, ఏది నా దేవుడు ఇష్టపడతాడు, ఏది నా దేవుడు ఇష్టపడడు. నా దేవుడు ఇష్టపడనేది నాకు వద్దు, నా దేవుడు అసహించుకునేది నేను కూడా అసహించుకున్నా. దేవుడు పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని అసహించుకుంటాడంటండి. గాడ్ హేట్స్. దేవుడు అసహించుకునేది మనం హత్తుకోవాలా వెళ్ళి? నో. దేవుని బిడ్డలము, నా దేవుడు ఏది అసహించుకుంటాడో నేను కూడా దాన్ని అసహించుకుంటాను. సో చెడ్డ దానిని అసహించుకోవాలంట, మంచి వాటిని హత్తుకోవాలి.